ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కోలీవుడ్ నటుడు ఎస్ శ్రీనివాసన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 1000 కోట్లు రుణం ఇప్పిస్తానంటూ ఓ సంస్థ నుంచి ఆయన 5 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీనివాసన్ తనకు తాను పవర్ స్టార్ అని ప్రకటించుకున్నారు. దీంతో ఆయన్ను కోలీవుడ్లో కొందరు అభిమానులు ఇదే పేరుతో పిలుస్తుంటారు. 2018లో శ్రీనివాసన్ ఓ సంస్థకు 1000 కోట్లు రుణం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీనికోసం వారి నుంచి ముందుగా 5 కోట్లు తీసుకున్నారు. రుణం రాకపోతే ఈ మొత్తాన్ని 30 రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పారు. ఈ డబ్బును సినిమా నిర్మాణం కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. రుణం రాకపోవడంతో ఆ సంస్థ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు చెన్నైలో శ్రీనివాసన్ను అరెస్టు చేశారు. 2010లో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీనివాసన్ పలు తమిళ సినిమాల్లో నటించారు. 2011లో లతిక అనే సినిమాలో హీరోగా నటించారు. ఇది ఆదరణ సొంతం చేసుకోవడం వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇప్పటి వరకు 60కు పైగా సినిమాల్లో నటించారు. నటుడిగా చేస్తూనే పలు సినిమాల్లో కమెడియన్గా కూడా కనిపించారు. మరికొన్నిటికి నిర్మాతగాను వ్యవహరించారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే చెన్నైలో ఓ ఫైనాన్స్ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ పేరుతోనే ఈ మోసానికి పాల్పడ్డారు.